నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు లీడర్. ఇవాల్టి లీడర్ మనతో పాటు విశాఖ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల నుండి స్పందన ఎలా ఉంది? ఎక్కడికి వెళ్ళినా సరే ఈవేళ ప్రజలు స్వచ్ఛందంగా ఎప్పుడెప్పుడు మళ్ళీ ఎలక్షన్లోని జగనన్ని గెలిపించాలా అనే దాంట్లో ఉన్నారు. ఎందుకంటే వారు ప్రతి ఒక్కరికి ఈవేళ ప్రజల వద్దకే పాలన అనే దాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకుని వెళ్ళడంతో పాటు ప్రతి పేద కుటుంబాన్ని కూడా ఈరోజు విద్య వైద్యం అందించే ప్రధాన అంశంగా ఇవాళ తీసుకొని వెళ్తున్న తరుణంలో ప్రతి ఇంటి దగ్గర కూడా ఈరోజు జగనన్న వల్ల మా పిల్లలు చదువుకుంటున్నారు, నాకు అమ్మఒడి వచ్చింది, మా అత్తగారి పెన్షన్ వచ్చింది, మా యజమానికి ఆపరేషన్ అయితే ఈరోజు ఆరోగ్యశ్రీలోని ఈరోజు చేయించుకొని మళ్ళీ కొత్త లైఫ్ వచ్చింది, నేను ఈవేళ నాకు ఆ చేదోడు జగనన్న చేదోడు వచ్చింది. ఇట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి, ఏ ఇల్లు తలుపు కొట్టినా లేకపోతే నాకు ఇల్లు వచ్చింది, ఇట్లాగే ఏదో ఒకటి ఆ కుటుంబంలోని బెనిఫిట్ పొందిన వాళ్ళు అంటూ ఉన్నాం. మేము మళ్ళా ఈరోజు జగనన్న వస్తే ఇటువంటి కార్యక్రమాలతో పాటు మా పిల్లలకి మేము చదువు చెప్పించిన స్తోమత ఉండి బాల కార్మికులుగా ఇవాళ పంపించిన స్థితి నుంచి ఈరోజు చక్కగా ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ లాగా ఈరోజు చదువుకొని వెళ్లే స్థితికి మాకే తిరిగి మాకు డబ్బులు వేస్తూ ఇలా అమ్మఒడి కింద ఈరోజు చూస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి నాయకుడు మాకు కావాలని చెప్పని వారు వాలంటరీగా స్వచ్ఛందంగా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథ పడుతున్నారు. ఝాన్సీ గారు, మీరు గతంలో 2 సార్లు పార్లమెంట్ అభ్యర్థిగా అటు బొబ్బిలి ఎంపీగా ఉన్నారు, విజయనగరం ఎంపీగా కూడా పనిచేశారు. ఇప్పుడు విశాఖ ఎంపీగా ఈసారి అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో మీరు ఉత్తరాంధ్ర అభివృద్ధికి చేసిన కృషి ఏంటి ఎంపీగా? గతంలో నాకు బొబ్బిలి ఎంపీగా అట్లాగే విజయనగరం ఎంపీగా 2 టైమ్స్ నేను ఎంపీ చేయటం అయింది. నాకు అవకాశం ఇచ్చారు ప్రజలు. బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడే నేను పార్ట్ ఆఫ్ ది విశాఖపట్నం కూడా ఎంపీని. సో విశాఖపట్నం ఏ మీటింగ్లు అయినా, జిల్లా పరిషత్ మీటింగ్లు అవనివ్వండి, డిఆర్సీ మీటింగ్లు అవనివ్వండి, డిడిఆర్సీ మీటింగ్లు అవనివ్వండి, వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న ఇష్యూస్ అనేదాన్ని ప్రధానంగా ఏ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద కేంద్రంలో చెప్పవలసినవి ఏమున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని అటు రోడ్స్ అవనివ్వండి, ఇండస్ట్రీలో సంబంధించిన పొల్యూషన్ మీద అవనివ్వండి, అట్లాగే ఇక్కడ అంత సీ కోస్ట్ ఉంది దానికి సంబంధించిన అవనివ్వండి, వాటన్నిటి మీద కూడా ఏమొచ్చాయో వాటిని పార్లమెంట్లో లేవనెత్తి ఉత్తరాంధ్ర అనేదే యూనిట్ గా మేము తీసుకున్నాం. కానీ ఏ రోజు బొబ్బిలికి విజయనగరానికి కన్ఫైన్ అవ్వలేదు. ఉత్తరాంధ్రలో ప్రధానమైనది వెనుకబడితనం పోవాలంటే విశాఖపట్నం డెవలప్ కావాలి. విశాఖపట్నంలో ఏ అంశాలైతే ఈవేళ డెవలప్ చేయడానికి మనం ఉన్న పరిస్థితులను తీసుకుని వెళ్ళగలుగుతామో, మనం అందించగలుగుతామో అప్పుడు ఖచ్చితంగా ఈ బ్యాక్వర్డ్నెస్ అనేది పోతుంది. అటువంటి దాంట్లో ఈరోజు ప్రధానంగా స్టీల్ ప్లాంట్ గురించి అవనివ్వండి, అట్లాగే ఐఐఎం లాంటి దాన్ని ఇక్కడ తీసుకురావడం, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ గురించి లేవనెత్తడం అవనివ్వండి, ట్రైబల్ యూనివర్సిటీ లాంటిది, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లాంటిది, ఏఎస్ఐ హాస్పిటల్స్ లాంటివి అవనివ్వండి, రైల్వే నుంచి ఫ్లైఓవర్స్ అవనివ్వండి, ఆర్యూబీలు అవనివ్వండి, తర్వాత కొత్త లైన్స్ అవనివ్వండి, రైల్ లైన్స్ అవనివ్వండి, అలాగే ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ట్రైన్స్ గురించి దానికి అవసరమైన లైన్లు అవనివ్వండి, ఇట్లాంటివన్నీ ఒక పక్కనే కేంద్రం సంబంధించిన వాటన్నిటిని చేసుకొని రావడంతో పాటు రాష్ట్రంలోని ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో కూడా చెప్పి చేయించాల్సిన వాటిని కూడా కోఆర్డినేషన్ చేసి చేసుకునేవాళ్ళం. ఖచ్చితంగా ప్రజలు దాంతో పాటు ఈవేళ వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి నేరుగా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడకుండా ఈరోజు పరిపాలన సాగించే అటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చూసుకుని జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ గతంలో తీసుకొచ్చిన వాటితో పాటు షిప్ యార్డ్ లాంటి దానికి ఆర్డర్స్ తీసుకొచ్చి నేవీలో దాన్ని రన్ చేసినట్టు, బిహెచ్పి లాంటి దాన్ని మూతపడే పరిస్థితి తీసుకొస్తే దాన్ని బిహెచ్ఎల్లో విలీనం చేయించి దాన్ని మళ్ళీ సజావుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్యోగులు, కార్మికులు మళ్ళీ ఆ కుటుంబాలనే నిలబడేట్టుగా చేయటం, ఇలాంటివన్నీ ఉత్పత్తి రంగం ఒక పక్కని దాని మీద డిపెండ్ అయిన ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మళ్ళీ సాఫ్ట్గా వాళ్ళకి జీవనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ ఈరోజు ప్రగతి పదంలోకి ఆ ఇండస్ట్రీస్ తీసుకెళ్లే విధంగా వాటన్నిటి కూడా దోహదం చేయడం జరిగింది. విశాఖ రాజధాని ఎజెండా మీ గెలుపుకి ఎంతవరకు దోహదం చేస్తుందంటారు? 100% ప్రధానంగా ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత దీని మీద దృష్టి పెట్టాల్సింది పోయి దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి అయింది. అంతకుముందు క్యాపిటల్ హైదరాబాద్ ఉండేది, దాని తర్వాత తీసుకొచ్చి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కింద ఇవాళ ఏదైతే రాష్ట్రం 3 ప్రాంతాలు సమానంగా డెవలప్ అయితే మళ్ళా ఇట్లాంటి ప్రశ్న ఉత్పన్నం అవ్వదని
శ్రీకృష్ణ కమిషన్ రికమెండేషన్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఖచ్చితంగా మీరు అన్నింటినీ కూడా సమానంగా ఈరోజు డీసెంట్రలైజ్ చేసి మీరు డెవలప్ చేసేటట్టుగా అయితే ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు సమానంగా ఉండేటప్పుడు మీకు అన్ని ఇటువంటి మళ్ళీ విభజన ప్రతిపాదన రాదు. అటువంటి తీసుకునే దానితో పాటు ఈరోజు విశాఖపట్నం అనేది ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంది. ఈరోజు నీతి ఆయోగ్ లాంటి దాంట్లో గ్రోత్ ఆఫ్ సిటీగా ఈరోజు ఐడెంటిఫై చేసి భారతదేశంలో 4 ఇస్తే ఈరోజు మనకి విశాఖపట్నం ఒకటి ఇచ్చారు. ఈరోజు $43.5 బిలియన్ మనకి ఈరోజు జీడిపి కింద మనకి నోట్ చేసుకుని వెళ్ళింది. ఈరోజు మనం పర్ క్యాపిటల్ కూడా చూస్తే విశాఖపట్నం స్టేట్ యావరేజ్ కంటే ఈరోజు 2.18 ఉంటే 2.88తో ఈరోజు విశాఖపట్నం నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో కూడా వరుసగా 3 సంవత్సరాల నుంచి ఫస్ట్ నెంబర్ 1 గా నిలబడుతుంది. భారతదేశంలోనే మరి 9th రిచెస్ట్ ప్లేస్ గా విశాఖపట్నం ఉంది. ఇన్ని ఉండేటప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో తీసుకుని వెళ్లి డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పరిపాలన రాజధానికి దీనికి ఒక కనెక్టివిటీ ఉండాలి. క్యాపిటల్ అంటే ఒక కనెక్టివిటీ ఉండాలి. ఆ కనెక్టివిటీ అనేదాన్ని ఈ రోజు మీకు సీవేస్ ఉన్నాయి, ఎయిర్వేస్ ఉన్నాయి, రోడ్వేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి. 4 విధాలుగా కూడా ఈవేళ కనెక్టివిటీ ఉండడంతో పాటు మనదే కాకుండా ఇంటర్ స్టేట్లు కూడా కనెక్టివిటీ ఉన్న అటువంటిది మనకి ఖచ్చితంగా ఇలాంటి దాన్ని క్యాపిటల్ చేస్తే కావాలని కోరుకుంటే దీనివల్ల గ్లోబల్ గా ఇండస్ట్రీస్ వస్తాయి. ఇప్పటికే ఐటీ సజ్జు దానికి ప్రత్యేక కాన్సన్ట్రేట్ చేసి దానికి సంబంధించింది ఏ సిలికాన్ వ్యాలీ లాగా ఎలాగైతే బెంగళూరుకి ఆ పేరు వచ్చిందో ఈ రోజు మనకి బీచ్ ఐటీ సజ్ ద్వారా మన ప్రాంతానికి ఇవాళ ఐటీ ఇండస్ట్రీ అంతా కూడా ఇక్కడ రావడంతో పాటు ఇప్పటికే కొన్ని స్టార్ట్ అయినాయి. ఇక రానున్న దాంట్లో కూడా ఈ రోజు రావడానికి దానికి అవసరమైన ఐటీ టవర్స్ లాంటివి 2200 కోట్ల విషన్ విశాఖలో భాగంగా దాన్ని ఇవాళ మధురవాడలోని దానికి కూడా ఫౌండేషన్ వేశారు. అది కూడా ఎప్పుడైతే ఆ టవర్స్ అవుతాయో ఆటోమేటిక్ గా వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎయిర్వేస్ కూడా అన్నదానికి ఆ కనెక్టివిటీ కూడా ఇక్కడ మనకు కలిగి ఉంది. మరి ట్రై స్టేట్ జంక్షన్ లాగా రైల్వేస్ నుంచి కనెక్షన్ ఉంది. ఇవి రోడ్స్ కూడా ఇప్పుడు ఇంక దీనికి కావాల్సినవి నేషనల్ హైవే ద్వారా 6 లైన్ రోడ్స్ ఇక్కడ నుంచి వయా కడప బెంగళూరు 6 లైన్ రోడ్డు, అట్లాగే మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 6 లైన్ రోడ్డు, అట్లాగే మనకి ఏదైతే దాంతో పాటు మెట్రో స్టేషన్ కూడా మనకి ఇక్కడ రావాల్సి ఉంది. దాన్ని కూడా ఇనిషియల్ గా ఇవాళ స్టేట్ సెంట్రల్ పీపీటీ మోడ్ లో ఈరోజు పెట్టడానికి దానికి అవసరమైన దాన్ని కూడా ఈరోజు పోర్టు నుంచి వయా భీమిలి భోగాపురం వరకు మిషన్ విశాఖలోని ఈ భాగంగా 1,00,000 కోట్లతో ఇవన్నీ చేస్తున్నారు. 12 ఫ్లైఓవర్లు, పోర్ట్లు, అలాగే ఇక్కడ ఫిషింగ్ హార్బర్స్, వాటితో పాటు 6 లైన్ రోడ్స్, ఇవన్నీ కూడా దీంట్లో భాగంగానే వస్తున్నవి. ఇవి కాకుండా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ లాంటిది ఇవాళ ఎడ్యుకేషన్ వైజ్ గా కూడా రావాలి. మెడికల్ హబ్ గా కూడా ఇవాళ రావాలి. మెడికల్ హబ్ గా ఇప్పటికే ఆరిలోవాలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకా దాని హెల్త్ సిటీలో ఇంకా దాన్ని అది కాకుండా ప్రత్యేకంగా ఈరోజు ఎక్స్క్లూజివ్లీ మళ్ళీ హార్ట్ అండ్ కిడ్నీ గురించి కూడా ఇవాళ మెడికల్ దాంట్లో తీసుకొచ్చి మేనిఫెస్టోలో ప్రధానంగా ఇచ్చారు. దాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి చేయడానికి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకుంది. ఈ 5 ఏళ్లలో కేంద్రం విశాఖ రైల్వే జోన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా సరే వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వలేదు అంటూ కూడా మొన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఓన్లీ జోనల్ ఆఫీస్ ఇచ్చాము, మీరు తాంబూలం ఇచ్చే తణుకు చావండి అన్నట్టుగా పరిస్థితుంది. దానివల్ల మన ప్రాంతానికి ఉపయోగం ఏముంది? జోన్ ఒకటి కాదు కదా. ఈ రోజు మనకి స్టీల్ ఇండస్ట్రీ ఉంది, అట్లాగే మనకు కావాల్సిన మైనింగ్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన ఇక్కడ వాటర్ సోర్స్ ఉంది. ఈ రోజు మనకి దానికి సంబంధించిన ల్యాండ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇవ్వలేదన్నమాట చాలా అవాస్తవం. ల్యాండ్ కూడా ఇవ్వటం కూడా జరిగింది. దాన్ని ఓన్లీ జోనల్ ఆఫీస్ అనే కాకుండా జోనల్ ఆఫీస్ ఇస్తే అక్కడ వరకే ఉన్న వాళ్ళకే మాత్రం ఉద్యోగాలు ఉపాధి మహా వస్తే దానికి సంబంధించి అంతవరకే ఉంటాయి. ఈ రోజు అది కాదు కావాల్సింది. ఈ రోజు కోచ్ ఫ్యాక్టరీయో, వీల్ ఫ్యాక్టరీయో, వ్యాగన్ ఫ్యాక్టరీయో, లోకోమోటో అలాంటివి ఇచ్చి ఈ రోజు ఆదుకోమనండి. వాల్టేర్ డివిజన్ ఎక్కడ పోకుండా వాల్టేర్ డివిజన్ కూడా మనకి ఇవ్వమనండి. జోనల్తో పాటు వాల్టేర్ డివిజన్ కూడా మనకి ఇవ్వమనండి. ఇట్లాంటివన్నిటితో చూసుకొని చేసి వెళ్తే దానికి న్యాయం చేసే వాళ్ళు అవుతారు. కానీ స్టెప్ మీద ట్రీట్మెంట్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. ఎన్నికల ముందు హడావుడిగా మీకు ఇచ్చేసా మాకు ఇవ్వలేదని చెప్తానంటే అది భావ్యం కాదు కదా. ఉత్తరాంధ్ర అభివృద్ధిని వైసీపీ ముందు తర్వాత ఎలా చూడాలంటారు? అది ఆ అభివృద్ధిని ప్రజలు గమనించారంటారా? ఖచ్చితంగా గమనించారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి కాదు, కనీసం
సంక్షేమం కూడా సరిగ్గా ఇవ్వలేంది గత చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే. ఎందుకంటే ఆ రోజు ఈ అప్పులన్నీ తీసుకున్నారా, ఈ రోజు మొన్ననే నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే మీరు కావాల్సింది లోబడే అప్పులు తీసుకుని ఆంధ్ర రాష్ట్రం ఉంది నెంబర్ 1గా నిలిచింది, ఈ రోజు పరిధి మేరకే తీసుకుందని చెప్పేసి. గతంలో పోలిస్తే అప్పుడు 22% ప్రతి సంవత్సరం అప్పులు తీసుకునేవారు. అదే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం 11%కి దాని 50% శాతంలో ఇవాళ వెళ్తుంది. దానికి లోబడి ఇవాళ తీసుకుని ఫైనాన్షియల్ ఏదైతే ఉందో దానికి లోబడి ఇవాళ తీసుకుని వెళ్తుందని చెప్పని సాక్షాత్ నిర్మలా సీతారామన్ గారే పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అటువంటి దాన్ని వీళ్ళు తీసుకురాగలిగిన దాంతో ఒక పక్కన సంక్షేమం చేస్తున్నారు, ఇంకో పక్కన డెవలప్మెంట్ అవుతుంది. ఈవేళ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు అట్లాంటివి కట్టారన్నా 15,000, అలాగే రైతు భరోసా కేంద్రాల్లో 10,000 కట్టారన్నా, వెల్నెస్ సెంటర్లు కట్టారన్నా, నాడు నేడు స్కూల్స్ కట్టారన్నా, యూనివర్సిటీ తీసుకొచ్చారన్నా, 15 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారన్నా, దానికి సంబంధించినవన్నీ పోర్ట్లు, వాటికి కావాల్సినవి డెవలప్మెంట్, ఇంక ఇంపార్టెంట్ రోడ్స్ కనెక్టివిటీ. ఈవేళ రోడ్స్ గురించి కూడా ప్రత్యేకించి 17,000 కిలోమీటర్లు దాటి ఈరోజు రోడ్స్ కొత్త వేశారన్న. ఇలాంటివన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టినవి. మరి గతంలోని ఇంతకంటే డబ్బులు అప్పు తీసుకుని మరి సంక్షేమం ఒక పెన్షన్, ఈరోజు పెన్షన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా నేరుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చేది, రేషన్ ఇచ్చినా ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. ఇలాంటివన్నీ హౌసింగ్ స్కీమ్స్ ఇస్తున్నారు. అన్ని ఏదైతే జన్మభూమి కమిటీలు పెట్టారో చంద్రబాబు నాయుడు గారు టైంలో 19కి ముందు వారు చేసిన దాంట్లోని అటుపక్క కరెక్ట్ గా బెనిఫిషరీకి వెళ్ళేది కాదు, వెళ్తే రికమెండేషన్, జన్మభూమి రికమెండేషన్లు, దాంట్లో దళారుల వ్యవస్థ, దానికి సంబంధించి అవినీతిమయంతో వెళ్ళేది. ఈరోజు నీతివంతమైన పాలన అయితే అప్పుడు అవినీతివంతమైన పాలన. ఆ రోజు ఇచ్చుకునేది కార్యకర్తలకి, నాయకులకైతే ఈ రోజు నేరుగా ఇవాళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ పేదవారికి వీళ్ళు అందించే కార్యక్రమాలు అందరికి కూడా పార్టీలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా జరిగినవి. ఆ రోజు పచ్చ జెండా పట్టుకునే వాడికే ప్రయారిటీ. ఇట్లాంటి పరిస్థితులు వేరు. డెవలప్మెంట్ ఏదండి? ఆ రోజు రోడ్లు తీసుకున్నా వాళ్ళు 10,000 కిలోమీటర్లు కూడా దాటలేదు. ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కొత్తగా తీసుకొచ్చారు. ఈవేళ 17 మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ 7 మెడికల్ కాలేజీలు అయ్యి ఇంకో 5 రెడీగా ఉన్నాయి, ఇంకా రిమైనింగ్ రాబోతున్నాయి. కొత్త యూనివర్సిటీస్ ఏమైనా ఇచ్చారా? ఇవాళ కొత్త యూనివర్సిటీస్ ఈ రోజు వచ్చున్నాయి. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లాంటివి కూడా తీసుకురావడం అయింది. ఏదైనా ఐఐఎం లాంటి వాటిని కూడా ఈరోజు తీసుకొచ్చి పెట్టడం అయింది. 450 కోట్లతోని ఈరోజు ల్యాండ్ నే మనం ఇవ్వడం జరిగింది స్టేట్ గవర్నమెంట్. ఆ ఇనిషియేషన్ ఏది? ఆ చేయడం ఏది? ఒక్కటైనా పలానా అజెండాలో ఇచ్చారు. ఆడపిల్ల పుడితే డైరెక్ట్ గా పేరెంట్ కి 25,000 వేస్తామని, ఇంటికి ఒక ఉద్యోగం అని, నిరుద్యోగ వృత్తి అని, రైతుకి రుణమాఫీ అని, మహిళలకి రుణమాఫీ అని, మరి వాళ్ళకి ఇవన్నీ చెప్పుకొని వచ్చి ఉచితంగా విద్యుత్ అని ఒక్కడంటే ఒకటైనా చేసి చూపించినది. పలానా నేను చేశాను అని చెప్పేసి చెప్పానండి. ఈరోజు అదే మీరు ఏ ప్రజానికని ఏ గుమ్మం తట్టండి, వాళ్ళు ఈరోజు నాకు పెన్షన్ వస్తుందో, నా ఇంటి యజమాని ఈరోజు ఆరోగ్యం ఇలా ఆపరేషన్ అయ్యి కాపాడారనో, నా పిల్లలు చదువుకుంటున్నారనో, నాకు ఇల్లు వచ్చిందనో, నాకు రేషన్ కార్డు వచ్చిందనో, లేకపోతే నాకు ఇవాళ 0 వడ్డీతో ఇవాళ నేను పెట్టుకుంటున్నానో, అలాగే జగనన్న నేస్తంతో నాకు 80,000 రూపాయలు నాకు వచ్చాయనో ఇలాగే చెప్పానండి. ఒక వాహన మిత్రుడు అవనివ్వండి, ఒక పూజారిని అవనియండి, ఒక ముల్లాని అవనియండి, ఒక లాయర్ని అవనియండి, ఒక దర్జీని అవనియండి, ఒక ఎవరు మీరు తీసుకున్న ఒక దోబీని అవనియండి, అలాగే ఓ నేతన్న అవనండి, ఒక గీతన్న అవనండి, ఎవరు అడిగినా సరే వీళ్ళందరికీ కూడాను ప్రతి ఏటా వాళ్ళు పేదరికంలో ఇంకా పైకి రాలేకపోతున్నారని వారందరికి కూడాను వారు సపోర్ట్ చేస్తూ మరి వారికి 10,000 చెప్పిన కొంతమందికి, 20,000 చెప్పిన కొంతమందికి, 24,000 చెప్పిన కొంతమందికి, ఇట్లాగా వారు చేసిన వృత్తులు బట్టి కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. రైతుకి సకాలంలో రుణమాఫీ చేయడంతో పాటు సకాలంలో వారికి కావాల్సిన ఇన్పుట్ సబ్సిడీతో అందిస్తున్నారు. ఇవన్నీ కూడా ఇవాళ ఏ ఒక్కదాన్ని విస్మరించలేదు. అలాగే మీ గెలుపులో ఈసారి సంక్షేమ పథకాల పాత్ర ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా సంక్షేమ ఫలాలు ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో గతంలో వెళ్లే వాటివన్నింటికి కూడా కంటిన్యూస్ గా అలాగే వెళ్తూ ఈరోజు అమ్మఒడి దాంట్లో కూడా గతంలో 15,000 ఇస్తే ఇప్పుడు 17,000 కూడా ఏర్పాటు చేస్తూ రైతులకు కూడా ఇచ్చే 13,000 నుంచి 16,000 పెడుతూ
ఈ రోజు వాహన మిత్రాలు కూడా లారీ వారిని కూడా చేర్చి వారికి ప్రతి సంవత్సరం 10,000 ఇవ్వడంతో పాటు ఇన్సూరెన్స్ కూడా 10 లక్షలు కవర్ అయ్యేటట్టు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా సంక్షేమ ఫలాలు, పెన్షన్లు కూడా 3,000 నుంచి 3,500 2 విడతల్లోనే ఏర్పాటు చేసి ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా. అలాగే 0 వడ్డీ 3 లక్షలకి ఈరోజు పెంపు చేయటం, దానికి కూడా 0 వడ్డీ వర్తింపు చేసేటట్టుగా వెళ్ళటం. ఈరోజు దాంతోపాటు ఎవరైతే కాపు నేస్తం ఉన్నారో, ఈబీసీ నేస్తం ఉన్నారో, వారి అందరికీ ముస్లిం మైనారిటీస్ ఉన్నారో వారందరికీ కూడా 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకు కూడా వారికి ఏదైతే స్కీమ్స్ ఇచ్చామో దాన్ని కంటిన్యూ చేయటం. ప్రతి స్కీమ్ కూడా కంటిన్యూ కళ్యాణ వస్తు ప్రోగ్రామ్ లో గానీ వారికి 10వ తరగతి చదివి 18 ఏళ్ళు నిండిన వారికి కళ్యాణ వస్తు దానికి ఏర్పాటు చేసి ఇవ్వటం, ఇలాంటివన్నీ కంటిన్యూస్ గా వెళ్లడంతో పాటు ఈవేళ అర్బన్ ప్రాంతంలోని అమ్మేజీ లాంటి ఇళ్లు కూడా ఈరోజు వారికి హౌసింగ్ ఏర్పాటు చేసి ఇవ్వడానికి, ఈవేళ దానికి అఫోర్డబుల్ రేట్స్ తో వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఈరోజు పెట్టుకొని చేయటం, ఉన్న పక్కా గృహాలతో పాటు రిమైనింగ్ అన్ని ఇవ్వటం, సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ఏదైతే చెప్పారో అది చేయటం. 1,00,000 కోట్లతో ఈరోజు మిషన్ విశాఖ దాంట్లో పెట్టింది. విశాఖపట్నాన్ని ఖచ్చితంగా అది డెవలప్ చేయడానికి 5 సంవత్సరాల్లో మార్పు చేసి వాళ్ళు చూపించడం. ఈ ఎన్నికల్లో ఎలాంటి హామీలతో ప్రజల్లోకి వెళుతున్నారు? ఒకవేళ గెలిస్తే ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారు? ఖచ్చితంగా ఈరోజు ఏదైతే మా ప్రాంత ప్రజలంతా ఇక్కడ కోరుకున్నది, విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా కావాలి. అది పరిపాలనా రాజధానిగా వస్తేనే ఉత్తరాంధ్ర సంబంధించి ఉత్తరాంధ్ర వెనుకబడితనం పోతుంది. అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మన పిల్లలకి బంగారు భవిష్యత్తు అవడంతో పాటు ఇక్కడంతా కనెక్టివిటీ పెరగడం అనేది జరుగుతుంది. మన రిచ్ కల్చర్ ని ఈరోజు మన ప్రాంతమే కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించే దిశగా ఈరోజు వెళ్తుంది. అనేక మందికి దాని ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇవాళ టూరిజం డెవలప్ అవుతుంది. ఈ ఇన్కమ్ జనరేట్ చేసి ఈరోజు ఇచ్చేందుకు దోహదపడుతుంది. అన్ని సంస్థలు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి అందుబాటులో ఉంటాయి. ఇలాంటి వాటితోనే ఈరోజు ప్రత్యేకంగా కావాలని ప్రజలు కోరుతున్నారు. మా విశాఖ ప్రగతే మా లక్ష్యంగా ఈరోజు ఎన్నికల్లో వెళ్తుంది. ప్రజలు కూడా కోరుకుంటున్నది ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, ఇవన్నీ వారి ద్వారా ఇవన్నీ సాధ్యం అవుతాయని చెప్పేసి ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్న పరిస్థితి. ఇవాళ మహిళా సాధికారం వెళ్ళడానికి కూడా ఇవాళ అనేకమైన చిన్న మధ్య తరహా పరిశ్రమల ద్వారా ఈరోజు వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు అందించడం, ఇట్లాంటి వాటి అన్నిటితో కూడా ఖచ్చితంగా నేను ఈ ఎన్నికల్లోని లక్ష్యంగా వెళ్తానని తెలియజేస్తున్నాను. సీఎం జగన్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. నవరత్నాలకు మెరుగులు దిద్దుతూ మేనిఫెస్టో కనిపిస్తోంది. ఈ మేనిఫెస్టో మీ గెలుపుకి ఎంతవరకు ప్లస్ అవుతుందంటారు? మేనిఫెస్టోలోని ఏవైతే సంక్షేమాలు పెట్టారో దాంట్లో ప్రధానంగా ఇది కూడా పరిపాలనా రాజధాని కూడా ఒకటి పెట్టారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా రానున్న విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి కల్పన, సంక్షేమం, హౌసింగ్, ఇవన్నీ కూడా రహదారులు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో 100కి 100 రూపాయలు చెప్పిందే చేయడం, ప్రజలకు ఏం కావాలో అదే చెప్పడం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నవి ప్రజల మధ్య తిరిగి ప్రతి ఇంటికి కూడా ఈ రోజు మరి స్థానికంగా ఉన్న శాసనసభ్యులు అవనండి, పార్టీ కార్యకర్తలు అవనివ్వండి, వాలంటరీ వ్యవస్థ ద్వారా అవనివ్వండి, ఈ రోజు ప్రతి ఇంటికి కూడా కావాల్సినవి తెలుసుకోవడం, సంక్షేమం, ఆ ప్రాంతానికి కావాల్సిన డెవలప్మెంట్ రెండింటినీ ఈవేళ బ్యాలెన్స్ చేసుకుంటూ వాటికి కావాల్సినవి తీసుకొని చేయడమే లక్ష్యంగా ఈవేళ ప్రజా అవసరాలనే అజెండాగా తీసుకుని వెళ్లారు. ఖచ్చితంగా అజెండాకి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. చెప్పింది చేసి నిలబెట్టే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్లీ అవకాశం ఇవ్వాలి. గతంలో చెప్పి ఏదైతే వీళ్ళు మొండి చేయి చూపించారో మళ్లీ అటు వాళ్ళు తీసుకొస్తే మళ్లీ మన పాతాళంకి వెళ్తుంది. మన బ్రతుకులు అన్ని సుఖ సంతోషాలతో ఉన్నవి. అదే విధంగా ఈవేళ మన కుటుంబాలు వెళ్ళాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆలోచన చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ అజెండా 100కి 100% కూడాను పార్టీని ఘన విజయానికి ఇవాళ తీసుకెళ్తాయి. ఫైనల్ గా విశాఖ పార్లమెంట్ ప్రజలు డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మికి ఎందుకు ఓటేయాలి? ఇక్కడ మొట్టమొదటిగా గతంలో కూడా నేను బొబ్బిలి, విజయనగరం ఎంపీగా చేసినప్పుడు కూడా ఉత్తరాంధ్రాని ఏ రోజు కూడా ప్రతి విషయంలో కూడా ఇంటర్వ్యూనై దాన్ని సాధ్యం అయ్యే వరకు కూడా ఆ కమిటీల్లో ఉండి పార్లమెంట్లో రేజ్ చేసి దానికి సంబంధించినవి ఈరోజు
ప్రధానంగా చెప్పాను. పరిశ్రమలు ఏవైతే కేంద్ర సంబంధించిన ఉన్నాయో వాటన్నిటి మీద, అలాగే ఏ స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, షిప్ యార్డ్ అవనివ్వండి, బిహెచ్పి అవనివ్వండి, పోర్టులో కూడా దానికి సంబంధించిన అవనివ్వండి, ఏమున్నా సరే ఆ ఇష్యూస్ మీద పోరాడి దాన్ని ఇవ్వటంతో పాటు ఈరోజు ఒక పాలసీ డెసిషన్ గా తీసుకురా మత్స్యకారులు 50 సంవత్సరాలకే పెన్షన్ వచ్చే కార్యక్రమాన్ని, వాళ్ళ గుర్తింపు కార్డులు కూడా ఆ రోజు పార్లమెంట్ లో లేవనెత్తి వారు తీసుకురావడం అయింది. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ఫిష్ క్యాచింగ్ కి వెళ్తారో యూవీ రేస్ వల్ల వారి కళ్ళు, స్కిన్ రెండు పాడై 50 సంవత్సరాలకి ఎటువంటి పని చేయలేని పరిస్థితులు వారు ఎదుర్కొంటే వారికి పెన్షన్ మ్యాండేటరీగా ఇవ్వాలని చెప్పేసి దాన్ని డిమాండ్ చేసి భారతదేశం అంతా ఇంప్లిమెంట్ చేయించగలిగాను, వారికి ఇవ్వగలిగాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకించి వాటికి కావాల్సిన ఆ రోజు కూడా సబ్సిడీలు కూడా ఈ ఆయిల్ ఇంజిన్స్ దాని సబ్సిడీ కూడా పెంచమని వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరిన దాన్ని. ఇలాంటి వాటితో పాటు ఈవేళ సిజిహెచ్ఎస్ లాంటివి కూడా ఇక్కడ తీసుకొచ్చి కేంద్రపాలిత శాఖలు 75 శాఖలు ఉన్నాయి మనకు విశాఖపట్నంలో, మరి దానికి సంబంధించి కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం, ఇలాంటి వాటితో పాటు ఒక అనుభవం కూడా తప్పకుండా తోడవ్వాలి. ఏది ఎక్కడ ఉంది, ఏ విధంగా తీసుకురాగలం, ఎవరితో మాట్లాడి ఇవి సాధించుకోగలం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంతోనే ఇక్కడున్న రాజ్యసభ సభ్యులు, ఇక్కడ ఉన్న మంత్రులు వారితో పాటు కోఆర్డినేషన్ చేసుకోవడంతో పాటు ఎంపీలతో కోఆర్డినేట్ చేసుకోవడంతో పాటు ముఖ్యమంత్రి గారితో కోఆర్డినేట్ చేసుకోవడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే దిశగా ఈ రోజు వెళ్లి ఆ ఏ మినిస్ట్రీలో ఉందంటే ఆ మినిస్ట్రీలోని ఈ రోజు దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా ఇక్కడ తీసుకురావాలంటే డెఫినెట్లీ దాన్ని మనం 100% ఒక అనుభవం అవసరం. అనుభవం అనేది గతంలో చేశాను, విశాఖపట్నంకి ఏం కావాలో ఎలా తేవాలో అనేది ఆ అనుభవం నాకు తోడవుతుందని నేనైతే భావిస్తున్నాను. కొత్తగా వచ్చేవారు ఓనమాలు దిద్దేసరికి 5 సంవత్సరాలు అయిపోద్ది. మన విశాఖపట్నంకి చేసేది ఏమి ఉండదు వాళ్ళకి. ఈ రోజు అది కాకుండా ఒక అనుభవం ఉండే వాళ్ళకి అవకాశం ఇస్తే తప్పకుండా ఇది 100% దోహదం అవుతుంది. ఇంకా త్వరితగతిన అందరి సహకారంతో గట్టిగా వాటిని తీసుకురావడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది అనేది అయితే నేను చెప్తున్నాను. మరి స్థానికంగా ఇక్కడ ఆడబడుచుగా కూడా మరి వారందరినీ కోరుతున్నాను, ఆడబడుచుకు అవకాశం ఇచ్చి విశాఖ అభివృద్ధికి నాకు కూడా చోటు ఇవ్వండి, కలిసి పనిచేయడానికి అని చెప్పి కూడా అడుగుతున్నాను. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎలక్షన్. నమస్తే. ఇది విశాఖ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారితో స్పెషల్ లీడర్. నమస్తే.